నేను. అయితే అంకుల్ గురించి చెప్పాలి అంటే అంకుల్ అంత గ్రేట్ పర్సనాలిటీగా అంకుల్లో చాలా విషయాలు నేను గమనించాను. ముఖ్యంగా చిన్నప్పుడు మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు గన్హాల్కి వచ్చేటప్పుడు ఫస్ట్ గుంటూరులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్లేస్ ఏది అంటే గన్హాల్ని మేము ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం అక్కడికి రావడానికి. ఎందుకు అంటే అక్కడ మరి అంకుల్ ఆంటీ మా పట్ల ఎంతగానో మరి వాళ్ళ యొక్క అఫెక్షనేట్ కానీ లవింగ్ అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. మరి చాలా చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. వాళ్ళ పిల్లలు కూడా మరి శివ, గ్లోరీ, బుజ్జి, పాపలు, బాబీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రేమను మా పట్ల చూపించేవాళ్ళు. సో నాకైతే ఐ డోంట్ గెట్ ఎనీ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ అఫెక్షన్ అండ్ లవ్ టువర్డ్స్ us. తర్వాత అంకుల్లో నేను గమనించిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. నేను ఇంటర్వ్యూస్కి గుంటూరులో అటెండ్ అయ్యేటప్పుడు నన్ను ఎప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకముందే కూడా షారున్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్తా ఉండేవాళ్ళు. అట్లా ప్రతి విషయంలో అంకుల్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా అంకుల్ యొక్క జీవితంలో నేను చూసింది ఏంటి అంటే చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళు అంకుల్. మరి ఆయన టైం మెయింటెనెన్స్ కానీ ఆఫీస్లో మరి గన్హాల్లో ఉన్నప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది ఉండేవాళ్ళు. అక్కడ ఉన్న హాస్టల్ పిల్లల్ని వాళ్ళు మెయింటైన్ చేసే విధానము అది అంకుల్ యొక్క జీవితంలో నేను చూసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు. అదే రీతిగా మరి వారు ఆంటీ విషయం నేను ముఖ్యంగా చెప్పాలని ఈ సందర్భంలో అనుకుంటూ ఉన్నాను. మరి విన్నాంటీ ఆమె యొక్క ప్రేమను ఎప్పుడు మర్చిపోలేము. ఆంటీది చాలా పెద్ద చెయ్యి. సో ఆంటీ ఏది తయారు చేసినా కానీ ఫస్ట్ బాటిల్స్ ప్యాక్ చేసి మాకు ఇచ్చేసేవాళ్ళు. తను ఈవినింగ్ మార్నింగ్ హాస్టల్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఆ స్కూల్ మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తయారు చేయడం, వీటన్నిటిలో ఆంటీ చాలా మేజర్ రోల్ ప్లే చేసేవాళ్ళు. సో నా ఉద్దేశం ప్రకారము మరి అంకుల్ సక్సెస్ అయ్యారు అంటే అంకుల్ యొక్క జీవితంలో అంకుల్ అంత దీర్ఘకాలం ఆయన జీవించారు అంటే ఆంటీ యొక్క సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవి నేను ఆంటీ వాళ్ళిద్దరు చాలా లవింగ్ కపుల్. ఎప్పుడు కూడా వాళ్ళు పక్కనే ఉండేవాళ్ళు. సో అది నేను అబ్జర్వ్ చేసింది. వాళ్ళ ఈ రోజుల్లో ఈ జనరేషన్స్లో అది మరి లోపిస్తూ ఉంది. బట్ ఆంటీ అంకుల్ వాళ్ళ యొక్క అఫెక్షనేట్ అది నేను చాలా వాళ్ళలో చూస్తూ గమనిస్తూ ఉండేదాన్ని. అదేవిధంగా చాలా అంకుల్ మరి ఆంటీ కానీ వాళ్ళ బిడ్డలు కానీ మా విషయాల్లో ఎంతగానో మరి మమ్మల్ని ప్రేమించి మా పట్ల ఎంతో మరి వారి యొక్క ప్రేమను తెలియపరుస్తూ ఉండేవాళ్ళు. మరి అంకుల్ రాసినటువంటి బుక్ కూడా మాకు ప్రజెంట్ చేశారు. మరి ఆ బుక్ మేము భక్సింగ్ గారి గురించి తెలుసుకోవడానికి మొట్టమొదటిగా నేను చదివినటువంటి బుక్ అది. మరి అమ్మను కూడా మా మదర్తో కూడా అంకుల్ ఎక్కువగా మాట్లాడి అమ్మని బలపరుస్తూ ఉండేవాళ్ళు బుక్స్ రాయమని చెప్పి. సో ఇలాంటి అనేకమైనటువంటి గొప్ప లక్షణాలను అంకుల్ యొక్క జీవితంలో నేను చూస్తానండి. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. మరి మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తానని ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న వాగ్దానాన్ని అంకుల్ పట్ల మరి ఖచ్చితంగా నెరవేరిందని, మరి వారి బిడ్డలందరూ కూడా నిత్య జీవితంలో మరి వారు ఆశీర్వదించబడ్డారని, ఇందులో మెండైన దీవెనలు వారికి వారి కుటుంబానికి సదాకాలం తోడేంటాన్ని నమ్ముచు నా ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.